నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆమె సీఎం కేసీఆర్ కు రాజీనామా లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ప్రభుత్వంగా పరిపాలన సాగుతోందని ఆకుల లలిత ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేల బానిస పాలనగా మారిందని దుయ్యబట్టారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల బాధ వర్ణనాతీతమని విచారం వ్యక్తం చేశారు. ఈ అంశాలు తమను బాధించడంతో బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు పేర్కొన్నారు ఆకుల లలిత. కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆమె సీఎం కేసీఆర్ కు రాజీనామా లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ప్రభుత్వంగా పరిపాలన సాగుతోందని ఆకుల లలిత ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేల బానిస పాలనగా మారిందని దుయ్యబట్టారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల బాధ వర్ణనాతీతమని విచారం వ్యక్తం చేశారు. ఈ అంశాలు తనను బాధించడంతోనే బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆకుల లలిత కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి. బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పార్టీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. సీఎం కేసీఆర్ కి రాజీనామా లేఖను కూడా పంపినట్లుగా తెలుస్తుంది. రాజీనామా గల కారణాలు ఏమంటారు? జిల్లాలో అధికార పార్టీ నుంచి వలసలు జోరందుకున్నాయని చెప్పవచ్చు. అయితే గత వారం రోజులుగా అటు పార్టీకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన అసంతృప్తి నేతలంతా కూడా ఇతర పార్టీలో చేరేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఇటు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ వివిధ పదవులు అనుభవించిన ఇటు ఆకుల లలిత ప్రస్తుతం మహిళా చైర్పర్సన్ గా ఉన్నారు. మహిళకు సంబంధించి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అటు సీఎం కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కూడా ఒక లేఖను పంపించారు. అయితే అధికార పార్టీలో వేధింపులు ఎక్కువ అయిపోయాయి. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను పట్టించుకోవడం లేదు. అలాగే ప్రజాసేవ కోసం వచ్చినా ఇక్కడ ఎలాంటి ప్రజాసేవ చేయలేకపోతున్నారనే వ్యాఖ్యలతో ఒక లేఖను కూడా సీఎం కేసీఆర్ పంపించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజకీయాలు కూడా మార్చినట్టు తెలిసింది. అయితే గత కొంతకాలంగా జిల్లాకు సంబంధించిన పలువురు ప్రముఖులు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలిసింది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అటు ఉమ్మడి 9 నియోజకవర్గాలకు గాను 3 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు. ఇంకా 6 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. మరో 2-3 రోజుల్లో మిగతా అభ్యర్థులను కూడా ఖరారు చేసే సెకండ్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆశావాహులు మిగతా పార్టీల నుంచి ఈ పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఆకుల లలిత రేపు లేదా 20వ తేదీన నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం 20వ తేదీన రాహుల్ గాంధీ పర్యటన ఉన్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఆ రోజే ఆకుల లలిత చేరే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇతర పార్టీ నేతలు కూడా పలువురు చేరే అవకాశం కనిపిస్తుంది. అది ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే మాజీ మంత్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. మాండవకు అటు రూరల్ నియోజకవర్గం సంబంధించి టికెట్ ఆఫర్ కూడా చేసినట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో మాండవ కూడా రేవంత్ రెడ్డి
సమక్షంలో అలాగే రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు కూడా జోరంటున్నాయి. అంతేకాకుండా ఇటు బోధన్ నియోజకవర్గం సంబంధించి ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ పద్మావతి కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో అటు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మొత్తానికి ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అటు అసంతృప్తి నేతలు కావచ్చు, అలాగే అధికార పార్టీలో విసిగిపోయిన నేతలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 20వ తేదీ నాడు ఇటు బీడీ కార్మికులతో రాహుల్ గాంధీ ముఖాముఖి కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి సంబంధించి అనంతరం ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఒక మీటింగ్ ఉంటాయన్నట్టు కూడా జిల్లా పార్టీ శ్రేణులు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల లలితతో పాటు ఇటు ఏనుగు రవీందర్ రెడ్డి అలాగే ఇతర నేతలు కూడా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ఆకుల లలిత ఇటు నిజామాబాద్ అర్బన్ సీటు స్థానాన్ని తనకు కేటాయించాలి, కాంగ్రెస్ పార్టీ తరఫున తనకు అవకాశం ఇవ్వాలని కూడా అటు రేవంత్ రెడ్డిని కోరినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా కన్ఫర్మ్ కాలేదని తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా బాన్సువాడ నియోజకవర్గం నుంచి టికెట్ ఆఫర్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అలాగే మాండవ వెంకటేశ్వర్ మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వర్ కూడా ఇటు నిజామాబాద్ రూరల్ నుంచి పార్టీ టికెట్ ఇస్తామని ఆఫర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం అసంతృప్తి నేతలను అలాగే ఇతరులు నియోజకవర్గంలో పార్టీ వీక్కున్న ప్రదేశాల్లో పార్టీ క్యాండిడేట్ వీక్కున్న ప్రదేశాల్లో ఇతర బలమైన నేతలను తీసుకొచ్చే దిశగా ఇటు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బలమైన నేతలను పలు నియోజకవర్గాల్లో ఉన్న బలమైన నేతలను అసంతృప్తి నేతలను ఇతర పార్టీ నేతలను గాలం వేసి మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేలా ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఇటు ఆకుల లలిత కావచ్చు, ఇటు ఏనుగు రవీందర్ రెడ్డి అలాగే మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు అలాగే ఇటు పద్మావతి ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ పద్మావతి పార్టీలో చేరడంతో ఇటు పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తానికి ఉమ్మడి జిల్లాలో ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలిచినందుకు ప్లాన్ చేసే దిశగా ఇటు కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్. బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కన్మంత్ రెడ్డి శశిధర్ రెడ్డిని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. శశిధర్ రెడ్డి నివాసంలో సమావేశం నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కన్మంత్ రెడ్డి శశిధర్ రెడ్డి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్. గడుస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా ఊపందుకుంటున్నాయి. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షలో భాగంగా బీఆర్ఎస్ నేతల్ని చేర్చుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ అసంతృప్తి నేతలందరూ కూడా కాంగ్రెస్ వైపు వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతం నుంచి కూడా ఉద్యమం నుంచి కూడా 2001 టీఆర్ఎస్ ఏర్పడిన నాటి నుంచి కూడా 2014 వరకు రాష్ట్రం సిద్ధించే వరకు శశిధర్ రెడ్డి అనే వ్యక్తి పార్టీని కాపాడాడు కోదాడ నియోజకవర్గంలో. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అతనికి అవకాశం ఇవ్వలేదు. 2014లో ఇవ్వలేదు, అదేవిధంగా 2018లో ఇవ్వలేదు. ఈసారి సర్వేల ప్రకారం కూడా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పైన చాలా మైనస్ ఉందని చెప్పినప్పటికీ కూడా అధిష్టానం పట్టించుకోలేదు అనే ఉద్దేశంతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంతకు ముందే మాజీ పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా ప్రస్తుత నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా దానికి సంబంధించి కూడా మాట్లాడడం 2010 నుంచి ఇప్పటి వరకు కూడా అధిష్టానానికి ఎంత లాయల్ గా ఉన్నప్పటికీ కూడా తనను పట్టించుకోలేదని వాపోయారు ఆయన. అదేవిధంగా మరోవైపు నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా బీఆర్ఎస్ కు కొంత షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం ఏదైతే హైదరాబాద్ లోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో భువనగిరి ఎంపీగా కొనసాగుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ నివాసంలో నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించిన వైస్ చైర్మన్ అబ్బగోన్ రమేష్ తో పాటు మరో 4-5 బీఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ వేవ్ చూసుకుంటే మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగానే మారిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు అనేది చాలా వేగంగా కొనసాగుతా ఉన్నాయి. వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గుక్క అంటే ఊపిరాడకుండా అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోదాడ నియోజకవర్గంలో గతంలోనే ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు, అదేవిధంగా దానికంటే ముందు కూడా ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో అసంతృప్తి నేతలలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వేనపల్లి చంద్రరావు ఉన్నారు. అదేవిధంగా దశాబ్దాల కాలంగా టీఆర్ఎస్ లో ఉన్న శశిధర్ రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరినీ కూడా ఈ రోజు కాంగ్రెస్ లోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించడం మాత్రం ఆ కాంగ్రెస్ కి కొంత శుభ పరిణామం. అదేవిధంగా బీఆర్ఎస్ మాత్రం కొంత చెంప పెట్టాను కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కూడా నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించిన వైస్ చైర్మన్ అబ్బగోన్ రమేష్ గౌడ్, అదేవిధంగా ఇంకో 4-5 కౌన్సిలర్లు ఈ రోజు హైదరాబాద్ కు వెళ్లి ఆయన నివాసంలోనే కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా మున్సిపాలిటీలోని ఇంకో 10 మంది కౌన్సిలర్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది కౌన్సిలర్లు కూడా రెడీగా ఉన్నట్టు కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ లోకి వెళ్లేసరికి మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నేతలందరూ కూడా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారనేది మాత్రం కొంత నిజమని తెలుస్తుంది. దాంట్లో భాగంగానే కార్యాచరణ కూడా మొదలవుతుంది. మరోపక్క వేరే నియోజకవర్గాలలో కూడా ముఖ్యంగా హుజూర్ నగర్ నియోజకవర్గాలలో కూడా నిన్న హుజూర్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ గెల్లి రవి అర్చన కూడా వాళ్ళతో పాటు ఇంకో 4 కౌన్సిలర్లు, అదేవిధంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు, వీళ్ళ 4 కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో. మరోవైపు సూర్యాపేట జిల్లాకు సంబంధించి మాత్రం మంత్రికి అనుచరుడుగా ఉన్న ఎవరైతే ఉన్నారో మంత్రి అంతకుముందు వరకు బీఆర్ఎస్ తోనే ఉండి బీసీఎంఎస్ చైర్మన్ గా చేసిన ఒట్టే జానా యాదవ్ కూడా ఆయన మంత్రి గారి నుంచి విడిపోయి వేరే పార్టీలోకి చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ కి ఎవరైతే ఓటు బ్యాంకు తీసుకొచ్చే నేతలు ఉన్నారో ఆ ఓటు బ్యాంకు తీసుకొచ్చే నేతలు ఒక్కొక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నారు అనేది మాత్రం తెలుస్తా ఉన్నది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే మాత్రం బీఆర్ఎస్ కొంత కష్టకాలంగానే కనిపిస్తున్నారు. అదేవిధంగా మరోవైపు కాంగ్రెస్ కూడా ఊపందుకుంటున్న పరిస్థితులు మాత్రం స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 కాంగ్రెస్ సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్నది. ఇక్కడ సీనియర్ నేతలు చాలా వరకు స్టేట్ లో కాంగ్రెస్ పార్టీని నడిపించేంత సత్తా ఉన్న నాయకులు కూడా ఇక్కడ సీనియర్ నేతలు ఉండడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం కార్యకర్తల్లో నరనరాలను జీవించుకోవడం మాత్రం ఉండే. దాన్ని మొత్తం కూడా కాదని అంటే వలసలను ప్రోత్సహించి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికి 12 సీట్లు గెలుచుకున్నప్పటికీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు గెలిచేయడానికి పునరావృతం అవడానికి ఇదంతా కూడా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతల వలసలు మాత్రం కొంత తాకిచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. సుజాత. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.
బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. బోత్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అధికార పార్టీ మారనున్నారు. గత కొన్ని రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో కొనసాగుతున్న బాపురావుకు తాజాగా పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో బాపురావు తీవ్ర అసంతృప్తితో పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. బోత్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పార్టీ మారుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ లైవ్ ద్వారా అందిస్తారు. కిషోర్. సుజాత, ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ కూడా భారీ షాక్ తగిలింది. ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా బోత్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. 2 రోజులలో కూడా తను కాంగ్రెస్ పార్టీతో చేరుతున్నట్టు కూడా తెలుపుతున్నాడు. ఏదైతే ఈ రోజు హైదరాబాద్ లో కూడా రేవంత్ రెడ్డిని కలిసి కూడా రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాథోడ్ బాపురావు కూడా అసంతృప్తితో ఉన్నాడు. ఏదైతే గత కొన్ని రోజుల క్రితం కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి స్థానాలలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని కాకుండా కూడా అక్కడ అనిల్ జాదవ్ అనేటువంటి మరొక నాయకుని కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా స్థానాన్ని ఏదైతే టికెట్ కేటాయించడం జరిగింది. అప్పటి నుండి కూడా రాథోడ్ బాపురావు అయితే తన కార్యాచరణ అయితే రూపొందించుకోవడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే అసంతృప్తిగా ఉండడం జరిగింది. తన అనుచరులతో కూడా ఇప్పటికే కూడా అనేక సార్లు కూడా మంతనాలు జరిపి కూడా చివరికి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా ముహూర్తం ఖరారు చేసుకున్నది. రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, మరో 2 రోజులలో కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించి ఏదైతే ముఖ్యంగా కూడా పూర్తి స్థాయిలో కూడా టికెట్ విషయంలో పూర్తి స్థాయిలో కూడా చర్చలు అయితే జరుగుతా ఉన్నాయి. ఒక పక్క క్లారిటీ రాలేదనేటువంటి సమాచారం తెలుస్తా ఉన్నది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇక 2 రోజులలో మొత్తం కూడా టికెట్ విషయం కావచ్చు, తర్వాత చేరికపై కూడా మొత్తం కూడా క్లారిటీ వస్తుంది. 2 రోజులలో కూడా అధికారికంగా కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా తన అనుచరులతో సహా చేరడానికి కూడా ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తెలుస్తా ఉన్నది. ఏదైతే రాథోడ్ బాపురావు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొనసాగుతా ఉన్నాడు. ఇక అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కూడా షాక్ తగిలేటువంటి అవకాశం ఉన్నది. ఇక ఏదైతే నరేష్ జాదవ్ కు అక్కడ ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే కూడా బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే అధిష్టానం సంబంధించి కూడా కేసీఆర్ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే మంతనాలు జరిపినప్పటికీ కూడా కేటీఆర్ పిలిపించినప్పటికీ కూడా రాథోడ్ బాపురావు అయితే కేటీఆర్ దగ్గరికి వెళ్లకుండా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే తనకు అన్యాయం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో, తనను సిట్టింగ్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా కూడా ఇవాళ అభివృద్ధి చేసినా కూడా తనకు కావాల్సుకొని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్కకు పెట్టింది అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కూడా తాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతా, రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుండి కూడా బరిలో దిగుతానైతే రాథోడ్ బాపురావు ఇప్పటికే తెలిపినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే బోత్ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే మరో షాక్ అయితే తగినట్టు చెప్పచ్చు. సుజాత. అరుణ్ కుమార్ ఎప్పుడు చేరే అవకాశం ఉందంటారు? ఇప్పటికే టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆయన ఎప్పుడు చేరే అవకాశం ఉందంటారు? ముహూర్తం ఖరారు అంటే రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, అంటే మంచి ముహూర్తాలను చూసుకున్న తర్వాత ఏదైతే చేరుతామనేటువంటి సంకేతాలు అయితే అందుతా ఉన్నాయి. ఇంతకు ముందే కూడా బాపురావుతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే మరో 2 రోజులలో కూడా ఖచ్చితంగా తను కాంగ్రెస్ పార్టీలో చేరుతాను. ఇప్పటికే రేవంత్ రెడ్డిని కలిసి కూడా చేరికపై కూడా ఇప్పటికే కూడా మొత్తం కూడా మంతనాలు జరిపినట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఏదైతే రేపు కావచ్చు, రేపు మధ్యాహ్నం 1 గంట కావచ్చు, లేదనుకుంటే రేపు కొన్ని అనివార్య కారణాల వల్ల అయినా అంటే బిజీ షెడ్యూల్ ఉంటే కూడా ఎల్లుండి ఖచ్చితంగా కూడా మరో రోజు కూడా ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. మొత్తం కూడా ఆదిలాబాద్ ఏదైతే రాథోడ్ బాపురావుకు సంబంధించి కూడా నియోజకవర్గం ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా రాథోడ్ బాపురావుతో కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉన్నది. సుజాత. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.